హాయ్ హలో ఫ్రెండ్స్, మేము వచ్చేసి ఇప్పుడు ఒడిశాలో ఉన్నాము. సో ఒడిశాలో అయితే మీకు ఒక ప్రత్యేకమైన లొకేషన్ చూపిద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాను. సో మీరైతే ఆ కొండలు చూడొచ్చు. ఒక చెట్టు కనిపిస్తుంది కదా పెద్దగా, జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఆ చెట్టు దగ్గరికే మనం అయితే ఆ లొకేషన్కి వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. సో మనం ఇక్కడ నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఆ యొక్క లొకేషన్ దగ్గర మనం అయితే చేరుకుంటాము. సో ఈ లొకేషన్ అయితే పెద్దగా ఎవరికి తెలియదండి. సో మేమైతే ఇదే ఫస్ట్ టైం రావటం. మేము కూడా ఈ చుట్టుపక్కల ఊర్లన్నింటినీ అడిగేసి మేము ఈ యొక్క లొకేషన్కి రావడం అయితే జరిగింది. సో మీరైతే ఈ లొకేషన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ 2 కేవ్స్ ఉన్నాయంట. సో మేమైతే మీకు మొదటగా ఫస్ట్ కేవ్ అయితే ఒకటి చూపిస్తాము. సో ఫస్ట్ కేవ్ దగ్గరికి అయితే మేము ఆల్మోస్ట్ వచ్చేసాము. సో మీరైతే చూడొచ్చు ఇప్పుడు. ఇదండి ఫస్ట్ కేవ్ లొకేషన్ అయితే. సో మేమైతే వెళ్తున్నాం. దారి అయితే అసలు లేదు. సో మీరైతే ఇక్కడ ట్రై చేయకండి, ఎందుకంటే దారి లేదు. మేమైతే మీకు చూపిద్దామని చెప్పి ఆ కంపలన్నీ తోసుకుంటా మేమైతే ఈ లొకేషన్కి అయితే వచ్చాము. సో చూడండి ఎలా ఉన్నాయి, అసలు దారి లేదు ఇక్కడ. సో మీకైతే 2 కేవ్స్ ఉన్నాయని చెప్పారు, అందుకని చెప్పి ఈ లొకేషన్ కూడా చూపిద్దామని చెప్పి మేమైతే వచ్చాము. సో మీరైతే చూడొచ్చు. ఫైనల్గా ఈ లొకేషన్ అయితే మీకు చూపిస్తాను. సో మీరైతే చూడొచ్చు, ఇక్కడ చిన్న కేవ్ అయితే కనిపిస్తుంది. ఇదంట ఫస్ట్ కేవ్ అంట. సో ఇక్కడైతే కేవ్ అయితే చూడొచ్చు మీరే. చాలా బాగుంది కేవ్ అయితే. చూస్తున్నారు కదా కేవ్ అయితే. లోపల ఏవో జంతువులు కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ. మరి మేము వచ్చినప్పటికైతే లేవు. కేవ్ అయితే చాలా బాగుంది. అండ్ కేవ్ అవుట్ సైడ్ లొకేషన్ అయితే ఒకసారి చూడొచ్చు మీరు. బాగుంది కదా, చాలా బాగుంది లొకేషన్ అయితే. అండ్ సెకండ్ కేవ్ కూడా మీకు చూపిస్తాము. సెకండ్ కేవ్ అన్నారు కదా. సో మేము ఇదే అండి సెకండ్ కేవ్కి అయితే మేము ఫైనల్గా వచ్చేసాము. పక్క పక్కనే ఉంటాయండి, ఒక 50 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి. అది ఒక కిందకి, ఇది పెద్ద అదే పైకి. సో మీరు చూడొచ్చు ఎంట్రన్స్ అయితే ఈ లొకేషన్. నాకైతే స్టార్టింగ్ భయం వేసింది. చాలా చిన్నగా ఉండి లోపలంతా గుహ అనమాట. సో బయట చూపిస్తా మీకు. లోపల చూడండి, చూసారండి. అసలు అమేజింగ్, అద్భుతంగా ఉంది గుహ అయితే. సహజంగా ఏర్పడ్డది ఈ గుహ. ఇదే ఫస్ట్ టైం రావటం కూడా మనకు. ఇలా గుహ అయితే మనకు బల్డ కేవ్లో మీరు చూడొచ్చు, బట్ ఇక్కడైతే కొంచెం గుహ పెద్దగా ఉంది అండ్ బాగుంది. అండ్ మధ్యలో మీరు చూసినట్లయితే ఒక చెట్టు కూడా, 2 చెట్లు ఉన్నాయి చూడండి. అండ్ పైనుంచి మనకు కనిపిస్తుంది సన్ రైజ్ అయితే, అదే మనకు సూర్యుడి కిరణాలు అయితే డైరెక్ట్ గా పడుతున్నాయి కిందన. సో అందువల్ల పచ్చగా కనిపిస్తుంది ఆ గడ్డి అయితే. ఎంత బాగుందో చూడండి మీరు. ఆ ప్లేస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం, అంత అడ్వెంచర్ గా బాగుంది అనమాట. సో ఇటు సైడ్ చూసుకుంటే ఆ రాళ్ళు పేర్చుకుని పెట్టారు వరుసగా. అవి సున్నం మీద వేసినట్టున్నారు ఈ ఊరు వాళ్ళు. నాకు తెలిసి ఇక్కడ పెస్ట్ కూడా ఏదో జరుగుతుంటూ ఉంటది. ఈ లోకల్స్ పెస్ట్ జరుపుకుంటారు నాకు తెలిసి. సో గుహ మీరైతే చూడొచ్చు. లోపలికి అయితే ఫుల్ చీకటిగా ఉంది. అండ్ ఇక్కడైతే గబ్బిలాలు ఉన్నాయి. నేను మ్యూట్ చేశాను, అంతా గబ్బిలాల సౌండ్ అంతా ఉంది అక్కడ. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో లొకేషన్ అయితే ఫుల్ సాటిస్ఫై, చాలా బాగుంది యాక్చువల్గా. మేము వచ్చిన దానికంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. సో లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో పెద్దగా ఈ లొకేషన్ ఎవరికి తెలియదండి ఇది వరకు. సో వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయండి, వచ్చి చూసి వెళ్ళటానికే. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్ టైం ఇదే రావటం. సో మీకు చూపిస్తాను. రాళ్ళు అయితే పేర్చారు వీళ్ళు. సో లోపలికి ఇంకా వెళ్తూ ఉంటే అంతా చీకటిగానే ఉంది, ఏం కనిపించట్లేదు, అంతా గుహ. ఇంకా అటు సో మీరైతే కేవ్ని చూడొచ్చు. ఫుల్ చీకటిగా అయితే ఉంది, ఏం కనిపించట్లేదు, అంతా గబ్బిలాల సౌండ్ అనమాట. సో ఇది పైనుంచి పొర అనమాట, వెళ్తురు చూడొచ్చు. అండ్ ఇటు సైడ్ ఓపెనింగ్ అనమాట, అది ఎంట్రన్స్ అటు సైడ్ అది. సో ఈ కేవలం అయితే ఎటు చూసినా చూడండి పచ్చగా అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది చూడడానికి అయితే, అట్రాక్టివ్ గా అసలు చాలా బాగుంది. కొత్తగా వచ్చినప్పుడు, కొత్తగా విజిట్ చేసే వాళ్ళకైతే చాలా అట్రాక్టివ్ గా. మాకైతే అసలు టైమే తెలియలేదు ఇక్కడ లోపల వచ్చినప్పుడు అయితే. అలా ఉండిపోయాము. వచ్చేసి మినిమం 2.5 hours అయింది, కానీ మాకైతే అసలు టైం తెలియకుండా ఆ టైం అంతా అయిపోయింది. సో మేమైతే వెళ్ళే టైం అయితే వచ్చిందని చెప్పి ఫాస్ట్ గా ఈ వీడియోని కవర్ చేసుకుని షూట్ చేసాము. షూట్ చేసుకుని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఆ ఫొటోస్ అయితే మీకు ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. సో చూడొచ్చు మీరైతే, ఎంత బాగుంది అడ్వెంచర్ గా. నిజంగా ఇలాంటి ప్లేస్లో మనం రియల్ గా చూస్తూ ఉంటే నేచురల్ గా ఎంత బాగుంటుందంటే ఆ ఫీల్ మాకు మీద ఫుల్ సాటిస్ఫై. చాలా. సో మీరైతే చూడొచ్చు, ఆ కేవ్ ఉన్న కొండ అనమాట ఇది.
ఈ కొండ నుంచి అయితే మీకు ఫుల్ వ్యూ అయితే చూపిస్తాము. సో చూడొచ్చు మీరైతే వ్యూ ఎలా కనిపిస్తుందో. చుట్టూ పెద్ద పెద్ద కొండలు, మధ్యలో పొలాలు, అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు. చూడడానికి అయితే ఈ లొకేషన్ చాలా బాగుంది. సో నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరైతే ట్రెక్ చేయగలము. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. సో నేనైతే వెళ్ళమని రికమెండ్ చేయను. లొకేషన్ అయితే చాలా బాగుంది.